చంద్రబాబు నాయుడు చూస్తే అన్నీ రివర్స్గానే కనిపిస్తూ ఉండే. మెడికల్ కాలేజీలు అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే గవర్నమెంట్ 12. చంద్రబాబు నాయుడు 12లో ఏమైనా ఒకటన్నా చేశాడంటే అది లే, ఒక్కటి చేయలే. మనం వచ్చిన తర్వాత ఏకంగా 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు 5 ఏళ్లలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ 17 మెడికల్ కాలేజీల్లో అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది ఎందుకంత ఇంపార్టెంటు, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఒక్కరం కూడా చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లాజికల్గా ఆలోచన చేయదగ్గ పాయింట్. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుందో, అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూళ్ళు నడుపుతేనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతేనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతేనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. మనము ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేసాం, అంటే ప్రతి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేసాం. జిల్లా చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు అని అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీలోకి వచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ పనిచేయడం మొదలు పెడుతుందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తుందో, ప్రైవేట్ వాడు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకనంటే 50 కిలోమీటర్ల దూరంలో నీకు ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు 50 కిలోమీటర్ల లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షల ఫీజులు వేస్తే ఎందుకు ఎవడు డబ్బు కట్టడు. కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపున మంచి చేస్తూ మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల 17 మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా 4900 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా 2550 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి, సగం సీట్లు. మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీలోకి వస్తాయి. మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు. మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తూ ఉంటారు. సో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ 17 మెడికల్ కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండానే అయిపోయినాయి. మనం ఉన్నప్పుడే ఒక 5 మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి. 800 సీట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కోర్సులు కూడా 3 బ్యాచ్లు కూడా జరిగాయి. ఇంకొక పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి
జూన్లోనే క్లాసులు స్టార్ట్ అయిపోయాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సీట్లు అలాట్ చేస్తూ అయ్యా మీకు 50 సీట్లు ఇస్తున్నాము అని చెప్పి లెటర్ వచ్చింది. ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నిక రాసినాడు. ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంటు మాకు వద్దు అని ఎన్నిక లెక్క రాసినాడు. మొత్తం 17 కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. 8,000 కోట్లకు దాదాపుగా 3,000 కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి. మిగిలిన 10 కాలేజీలకు పెట్టాల్సింది 5,000 కోట్లు. 5 ఏళ్ళ టైం ఉంది. సంవత్సరానికి 1,000 కోట్లు. మనిషికి మనసు రాదు. 1,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2,50,000 కోట్లు. సంవత్సరానికి కావాల్సింది 1,000 కోట్లు. 5 ఏళ్ళకి కలిపి 5,000 కోట్లు. పోనీ ఆయన పెట్టకపోతే పాయ, మేము వచ్చినా మేము చేసుకుంటాం. కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతూ ఉన్నా. స్కాములు చేస్తూ అమ్మేదానికోసం శ్రీకారం చుడతా ఉన్నాడు. సో ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ మనిషిని నిజంగానే క్వశ్చన్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండారు అని అంటే అది యంగ్స్టర్స్ నుంచి మొదలు కావాలి.